ఇది కేవలం లగ్జరీ కారు మాత్రమే కాదు, ఇది శత్రుదుర్భేద్యంగా ఉంటుంది. అప్పటి నుంచి ఆ కారు ప్రభుత్వ వాహనంగా ఉంటుంది. ఇది ఒక భారీ ఆర్మర్డ్ లగ్జరీ లిమోసిన్. దేశాధ్యక్షులకు ఎప్పుడు 5 అంచెల భద్రత ఉంటుంది. వాళ్ళు పర్యటన కోసం ఎక్కడికి వెళ్ళినా సరే కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యలోనే ఉంటారు. అయితే ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కాస్త ఎక్కువ అనే చెప్పాలి. పుతిన్ చుట్టూ ఎప్పుడు పటిష్టమైన భద్రతా వలయం ఉంటుంది. ఈ క్రమంలోనే అందరి చూపు పుతిన్కు కల్పించే భద్రతపైనే ఉంది. మరీ ముఖ్యంగా ఆయన ట్రావెల్ చేసే లగ్జరీ కార్ ఆర్ఎస్ సెనెట్ హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ ఆర్ఎస్ సెనెట్ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. దీన్ని చూసి మీరు మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఈ ప్రత్యేక వాహనాన్ని రష్యా నుంచి నేరుగా ప్రత్యేక కార్గో విమానంలో ఢిల్లీకి తెప్పించారు. దీంతో ఈ కారు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ పెరిగింది. అంతర్జాతీయ వేదికలపై అనేక శక్తివంతమైన దేశాధినేతలు విలాసవంతమైన వాహనాలు ఉపయోగించినప్పటికీ పుతిన్ వాడే ఆర్ఎస్ సెనెట్కు ఉన్న ప్రత్యేకత మాత్రం వేరు. ఆర్ఎస్ సెనెట్ యావత్తు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, అత్యంత భద్రతతో కూడిన హైటెక్ కారు అని చెప్పాలి. ఇది కేవలం లగ్జరీ కారు మాత్రమే కాదు, ఇంకా సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే నడిచే కోట అనొచ్చు. ఎందుకంటే ఇది శత్రుదుర్భేద్యంగా ఉంటుంది. ఎలాంటి దాడినైనా తట్టుకునేలా రూపొందించబడింది. అంతేకాదు అవసరమైతే ప్రతి దాడి కూడా చేస్తుంది. పుతిన్ తన భారత టూర్ కోసం ఈ సెనెట్ను ప్రత్యేకంగా మాస్కో నుంచి విమానంలో ఢిల్లీకి తీసుకొస్తున్నారు. పుతిన్ తన భారత టూర్ కోసం ఈ సెనెట్ను ప్రత్యేకంగా మాస్కో నుంచి విమానంలో ఢిల్లీకి తెప్పించారు. ఇలా భారత్ అనే కాదు, పుతిన్ ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా సరే ఈ కారు తనతో పాటే ఉంటుంది. 2018లో ఆర్ఎస్ సెనెట్ కారు పుతిన్ కాన్వాయ్లో చేరింది. అప్పటి నుంచి ఆ కారు ప్రభుత్వ వాహనంగా ఉంటుంది. ప్రభుత్వ అవసరాల నిమిత్తం తయారు చేసే సాయుధ వాహనాలను ఉద్దేశించి చేపట్టిన కార్టెజ్ ప్రాజెక్టులో భాగంగా లిమోసిన్ను తయారు చేశారు. ఇక ఆర్ఎస్ సెనెట్ కారు బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి పేలుడు సంభవించినా దీనికి ఏమీ కాదు. ఈ సెనెట్ను రష్యా కార్ల తయారీ సంస్థ ఔరస్ మోటార్స్ అభివృద్ధి చేసింది. దీన్ని ఎక్కువగా ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్ అని పిలుస్తారు. దీనికి కారణం ఇది అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో పాటు లగ్జరీ అంశాలు కలిగి ఉండడం. ఇది ఒక భారీ ఆర్మర్డ్ లగ్జరీ లిమోసిన్. పుతిన్ ఉపయోగించే ఈ సెనాట్కు ఇంటర్నేషనల్ వేదికలపై కూడా ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో షాంఘై సహకార శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పుతిన్తో కలిసి మన ప్రధాని మోదీ కూడా ఇదే కారులో ప్రయాణించారు. సెనాట్ను ప్రత్యేక విమానంలో భారత్కు తరలించే విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పుతిన్ తన వ్యక్తిగత భద్రతకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటి అన్నది. అత్యున్నత స్థాయి భద్రతతో పాటు రష్యా దేశీయ సాంకేతిక శక్తిని కూడా ఈ వెహికల్ ప్రతిబింబిస్తుంది. ఈ ఆర్ఎస్ సెనాట్ను దాదాపు అన్ని రకాల దాడుల నుంచి రక్షించడానికి స్పెషల్గా డిజైన్ చేశారు. ఈ కారు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. అంతేకాదు ఇది మిజైల్స్, డ్రోన్ దాడుల ప్రభావాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల లోపల ఉన్న వ్యక్తి ఆ దాడి నుంచి సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ కారులో గాలిని శుద్ధి చేయడానికి అత్యాధునిక సాంకేతికత అమర్చబడి ఉంది కాబట్టి దీని ద్వారా బయట ఏదైనా కెమికల్ రిలేటెడ్ దాడి జరిగినా సరే కారు లోపల గాలి శుభ్రంగా ఉండి ఆ వ్యక్తి సేఫ్గా ఉంటారు. అంటే ఎలాంటి ప్రమాదం నుంచి అయినా రక్షణ కల్పించే వ్యవస్థ ఇందులో ఉంది. ఒకవేళ కారు టైర్లు పేలినా కూడా ఈ సెనెట్ ఆగకుండా అదే వేగంతో పరుగులు తీస్తుంది. అంతేకాదు ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ కారు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయినా జలాంతర్గామి తరహాలో పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇక ఈ సెనెట్ పెద్దగా ఉన్నప్పటికీ దీని పనితీరులో మాత్రం ఎక్కడా రాజీ లేదు. ఈ లగ్జరీ కారు 4.4 లీటర్ల ట్విన్ టర్బో V8 ఇంజన్తో శక్తిని పొందుతుంది. దీనికి హైబ్రిడ్ సిస్టమ్ కూడా యాడ్ చేయబడింది. ఈ వెహికల్ కేవలం 6 నుంచి 9 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 160 కిలోమీటర్లు. పుతిన్ వాడే ఔరస్ సెనాట్ లిమోసిన్ బేస్ మోడల్ ప్రైజ్ సుమారు 18 మిలియన్ రూబుళ్లుగా, అంటే మన దేశ కరెన్సీలో సుమారు 2.5 కోట్ల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే పుతిన్ కోసం స్పెషల్గా యాడ్ చేసిన అత్యాధునిక ఆర్మర్, భద్రతా ఫీచర్ల కారణంగా ఈ కారు అసలు ధర బేస్ మోడల్ ధర కంటే 2 రెట్లు లేదా అంతకంటే కూడా ఎక్కువగా ఉండొచ్చు అని అంచనా ఉంది. మొత్తంగా పుతిన్ తన విదేశీ పర్యటనలకు కూడా సెనెట్ను వెంట తెచ్చుకోవడాన్ని బట్టి చూస్తే ఆయన తన భద్రత విషయంలో ఎంతో కఠినంగా రాజీ పడకుండా ఉంటారో మనకు స్పష్టమవుతుంది.